అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగిందనమాట, వార్ 2. సో వార్ 2 వచ్చేసి ఎలా ఉంది, సో దాని రివ్యూ ఏందనేది సో నేను క్లియర్ కట్గా చెప్తాను. సో చెప్పే ముందు సో ఫస్ట్గా మనకి ఏంటంటే ఎన్టీఆర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో యాక్చువల్లీ చాలా గ్రాండ్గా డెబ్యూట్ చేశారు హిందీలో నుంచి. మనకి ఎన్టీఆర్ గారి పాత్ర ఏంది, అసలు ఎన్టీఆర్ గారిది ఇది ఎన్టీఆర్ గారి సినిమా, హృతిక్ రోషన్ గారి సినిమా అంటే సినిమా హైప్ కానీ, సినిమా హైప్ రావడానికి కానీ దానికి అంతా కారణం ఏంటంటే తెలుగు సైడ్ కానీ, సో సౌత్ ఇండియన్ సైడ్ వచ్చేసి ఎన్టీఆర్ గారిది హవా అనమాట. సో మనకి అంత హిందీ సైడ్ అంతా హృతిక్ రోషన్ అనమాట. కానీ మూవీలో ఏముందంటే సో వార్ ఎలా ఉందో వార్ 2 కూడా అలానే ఉందన్నమాట. సో వార్లో ఏంటంటే జాకీ ష్రాఫ్ వాళ్ళ కొడుకు కానీ, టైగర్ ష్రాఫ్ కానీ, ప్లస్ హృతిక్ రోషన్ క్యారెక్టరైజేషన్ అనమాట. సో ఇందులో సేమ్ హృతిక్ రోషన్ సేమ్ క్యారెక్టరైజేషన్. సో జాకీ ష్రాఫ్ ఆ క్యారెక్టరైజేషన్లో ఎన్టీఆర్ గారు వస్తారనమాట. సో ఎన్టీఆర్ గారిని సో హిందీలో గ్రాండ్గా లాంచ్ చేశారని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కాకపోతే ఏంటంటే సో మనం తెలుగు సినిమాలో మనం ఎన్టీఆర్ని ఒక స్థాయిలో చూసుంటాం కాబట్టి ఏంటంటే వార్ 2లో కొంచెం క్యారెక్టరైజేషన్ తగ్గిందనమాట. సో ఏంటంటే ఒక సైడ్ క్యారెక్టర్ లాగా కొంచెం పోర్ట్రేట్ అయింది అంతే. అది సైడ్ క్యారెక్టర్ కాదు, కానీ సైడ్ క్యారెక్టర్ లాగా పోర్ట్రేట్ అయిందనమాట. కానీ ఓవరాల్గా సినిమా గురించి ఓవరాల్ సినిమా క్యారెక్టరైజేషన్ వచ్చేకి సో హృతిక్ రోషన్ సినిమా అని చెప్పాలన్నమాట. సో హృతిక్ రోషనే భుజస్కంధాల మీద ఎత్తుకున్నారు. కాకపోతే ఏంటంటే దానికి తెలుగు సైడ్ కానీ ప్లస్ హిందీ సైడ్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే సో ఎన్టీఆర్ది ఏంటంటే కొత్త ఫ్రెష్ ఫేస్ కాబట్టి సో ఏంటంటే దానికి బాగా ఉపయోగపడింది అనమాట. సో ఆ ఫ్రెష్ ఫేస్ అనేది ఏంటంటే డబ్బులు రావడానికి కానీ, ప్లస్ సౌత్ సైడ్ ఎక్కువ డబ్బులు కొనుక్కోవడానికి కానీ, ప్లస్ తెలుగులో ఏంటంటే వార్కి యాక్చువల్గా అంత అమౌంట్ రాదు. కానీ ఏంటంటే వార్ 2 ఒక స్ట్రాటజిక్ ఎన్టీఆర్ గారిని పెట్టడం వల్ల ఏంటంటే మంచి అమౌంట్ అయితే కలెక్ట్ చేసింది. సో స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే హృతిక్ రోషన్ సేమ్ క్యారెక్టర్. సో ఏంటంటే ఎన్టీఆర్ గారు ఏంటంటే రా ఏజెంట్ ప్లస్ ఏంటంటే హృతిక్ రోషన్ గారికి ప్లస్ ఏంటంటే ఖైరా అద్వానీకి లింక్స్ ఉంటాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్లో సో వార్ ఎలా ఉందో వార్ 2 కూడా అలానే ఉందన్నమాట. సో ఆయన చనిపోవడము, సో టైగర్ ష్రాఫ్ చనిపోవడం అదంతా దీంట్లో ఏం టచ్ చేయరు, జస్ట్ ఏంటంటే చూస్తారు. కానీ వార్ సీక్వెన్సెస్లో ఎలా అయితే యాక్షన్ ఉందో సో వార్ 2లో కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్ అనమాట. సో ఈ యాక్షన్ సీక్వెన్స్ కాదు కొన్ని చోట్ల ఏంటంటే మన తెలుగు ఆడియన్స్కి ఓవర్ అనిపిస్తుంది. సో హిందీ ఆడియన్స్ ఏంటంటే వార్లు రేస్ సినిమాలు అవన్నీ సో స్టంట్స్ అవన్నీ చూసారు, వందలు చూసారు కాబట్టి పెద్ద మనకు అనిపించదు. కానీ సో మన తెలుగు ఆడియన్స్కి వచ్చేసి ఏంటంటే కొంచెం ఓవర్ ఇంపాక్ట్ అనిపిస్తుంది అనమాట. సో వార్ 2లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్స్ కానీ ఇంకొంచెం బాగున్నట్టే సో చాలా బాగుండేదన్నది నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పటివరకు బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం మోతాదికి కొంచెం పెంచాల్సింది. సో క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు బాగుండేది. అంటే ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే సో ఆయన రా ఏజెంటు అది కూడా ఏంటంటే స్టంట్స్కి వీటికి యాక్షన్ సీక్వెన్స్కి అంతా బాగానే ఉంటారు. కానీ సో ఆయన క్యారెక్టర్లో డెప్త్ లేదనేది సో తెలుగు ఆడియన్స్ యొక్క ఫీలింగ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే యావరేజ్ అని చెప్తున్నారు, కొంతమంది ఫ్లాప్ అని చెప్తున్నారు, కొంతమంది సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా సో చూడాలి. సినిమా 100% ఎన్టీఆర్ కోసం ఒకసారి అని చూడాలి. సో హృతిక్ రోషన్ యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ నచ్చే వాళ్ళకి ఏంటంటే బేసికల్గా నాకు హిందీలో హృతిక్ రోషన్ అంటే బాగా ఇష్టము, ప్లస్ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం కాబట్టి సో నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. సో సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.95 అవుట్ ఆఫ్ 5. సో ఆ 5% కూడా ఎందుకు తగ్గించామంటే సో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ తగ్గించడం వల్ల సో నాకు అనేది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే. మళ్ళీ సినిమాలో ఖైరా అద్వానీ గారి క్యారెక్టర్ కానీ, సో బికినీ సీన్స్, సో ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కలిసి చేసే డ్యాన్స్ పాట మట్టికి అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అది మట్టికి అసలు నాకు బీభత్సంగా నచ్చేసింది అనమాట. సో బేసికల్గా నేను కూడా డ్యాన్సర్ కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరు వేసేటప్పుడు చూడడానికి ఒక కన్నులో విందుగా ఉండేది అనమాట. సో అంత బాగుందనమాట. సో ఓవరాల్గా ఏంటంటే సాంగ్స్ పరంగా కానీ ప్లస్ డ్యాన్స్ పరంగా కానీ సో ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ ఎవరుకోవాలే పోటీ, ఎవరుకోవాలే సాటి అనమాట. వాళ్ళు ఒక స్క్రీన్ మీద కనపడటం చాలా చాలా ప్రజెన్స్ అనేది చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే సో 100% వాచబుల్ సినిమా.
సో మనకి సో నాకు నచ్చిందని నేను చెప్పట్లేదు, సో మీరు కూడా చూస్తే నచ్చుతుంది. కాకపోతే కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ బోటు మనకి ఆ రోడ్ల మీద నడపడం కానీ, ప్లస్ మనకి ఏంటంటే అవి ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కొంచెం ఎక్కదు అంతే. హిందీ ఆడియన్స్ ఏంటంటే అది కామన్, అంత యాక్షన్ సీక్వెన్స్లు ఆ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్లు. సో మన ఏంటంటే మన రాయలసీమ ఫైట్ యాక్షన్ సీన్స్ అవి చూడగలం కానీ, సో ఏంటంటే ఇప్పుడు మనకి సాహో ఉంది. సో సాహో ఫ్లాప్ అవడానికి ఏంటంటే మన వాళ్ళు దాన్ని హిందీలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో ఎందుకు అంత ఆడలేదంటే మనకి ఏంటంటే కార్ సీక్వెన్సెస్ ప్లస్ మనకి ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే మనకి వెపన్స్ సీక్వెన్సెస్ బాగా చూస్తారు కానీ, సో కార్తో ఈ సీక్వెన్సెస్ బోర్డుతో సీక్వెన్సెస్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అంతగా మన వాళ్ళకి నచ్చవు అనమాట. సో దానివల్ల డ్రాబ్యాక్ అయింది, అంతేగాని సినిమా ఓవరాల్గా సినిమా బాగుందండి. సో సినిమా చూడొచ్చు. సో మనకి డే 1 కలెక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా బీభత్సంగా వచ్చినాయి. సో దయచేసి మనకి నియరెస్ట్ థియేటర్లో మనకి థియేటర్స్కి వెళ్ళి చూడమని నేను కోరుతున్నాను. సో మనకి కూలీ మూవీ చూడడం కూడా జరిగిందనమాట. సో కూలీ మూవీ రివ్యూ కూడా నేను పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జవాన్ జై కిసాన్.